శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిగా చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 828 నామము ఆజ్ఞ. 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆజ్ఞాయ నమః అని చెప్పాలి. ఆజ్ఞ స్వరూపిణి. శక్తికి సద్వినియోగం జరిగేది శక్తుడు ఉన్నప్పుడు శక్తి ఆజ్ఞగా మారుతుంది. విద్యుక్త ధర్మాలు ఎవరి చేత నిర్దేశింపబడినా ఆ నిర్దేశింపబడిన ఆజ్ఞల రూపంలో ఉండేది అమ్మవారే అని గ్రహించాలి. ఆజ్ఞ స్వరూపిణి అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. ఆజ్ఞ వేదే ప్రవర్తనా నిర్ధావా పరాపర్యాయ భగవతిచ్చ రూప అత ఏవ లైంగే శివవచనం సహేష ప్రకృతిచ్చవో వికృతిర్వా విచారతః పురా మమగ్న మధ్వాకృత్ సమస్సన సనాతని పంచవక్స్త మహాభాగ జగతామ భయప్రద ఇది శివపురాణేపి రుద్రేష్టాశ స్థితా దేవి వ్యానాయ ముక్తిరంభాయ ఇది జ్ఞా ఇత్యాకారాపి సువచ్చం గుణో భుక్తాక్ర పురుషస్వరూపేత్యర్థ కథయంతి శాజ్ఞాభేన పురుషం గుణ భోగినాం ఇతి లైంగత్ జ్ఞోవిర్చే బుధాస్వామ్యే ఇతి కోశత్ బుధ విధి స్వరూపః అజ్ఞ కాలకాలో గుణి సర్వవిద్య ఇతి శృతిరపి. ఆజ్ఞ భగవద్జ్ఞాన రూపములగు వేద స్వరూపురాలు లేక ఇచ్చారూపిణి. భగవత్ అచ్చ రూపురాలు వేదమందలి విధి నిషేధ స్వరూపురాలు, బుధ స్వరూపురాలు, బ్రహ్మస్వరూపురాలు. వేదమంతియు విధినిషేధాత్మకము. అట్టి వేదము భగవంతుని ఇచ్చారూపం. సంకల్పమాత్ర విర్భుత్వము కనుకనే లింగ పురాణంలో శివుడు బాగుగా విచారించినచో ఈ దేవి ప్రకృతియు వికృతియు కాదు, జీవుడును కాదు, సృష్ట్యాది అందు నాకు కలిగిన ఆజ్ఞ స్వరూపురాలు. నా ముఖము నుండి బయలు వెడిలినది, నా 5 ముఖముల నుండి వచ్చినది కనుక పంచవక్స్త్ర అయినది. మహాభాగురాలు జగములకు అభయమును ఇచ్చినది అని చెప్పెను. శివపురాణం నందు ఈ దేవి రుద్రుని ఆజ్ఞ స్వరూపురాలు, ఆమెచే అందరికీ ముక్తి కలుగును అని కలదు. దీనిచే భగవద్జ్ఞానరూపులగు వేదమందలి వీధి నిషేధపురాలు అని అర్థము. లేదా ఇక్కడ ఆజ్ఞ అని కాకుండా జ్ఞ అని పచ్చదనము చేసి ఏకాక్షర నామము కూడా చెప్పవచ్చును. గుణములను అనుభవింపంచు పురుషాస్వస్వరూపురాలిని అని అర్థం. లింగ పురాణమునందు జ్ఞ అను శబ్దమును గుణానుభవము గల పురుషుని బోధించుచున్నదని చెప్పబడెను. నిఘంటునందు జ్ఞా శబ్దమునకు విరించి బ్రహ్మదేవుడు, బుద్ధుడు, సౌమ్యుడు అను అర్థములు గలవు కనుక బుధస్వరూపురాలు లేదా బ్రహ్మస్వరూపురాలు అని అర్థం చెప్పవచ్చును. వేదం నందు జ్ఞ అనగా కాలకారుడు, మృత్యువును సంహరించువాడు, గుణవంతుడు, సర్వవిత్ జ్ఞాని అని కలదు. 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 829 నామము ప్రతిష్ఠత. 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రతిష్ఠాయ నమః అని చెప్పాలి. ప్రతిష్ఠ ప్రతిష్టమైనది. సర్వజగత్తుకు అధిష్టాస్త్రి అయినందున సర్వజగత్తు ఆమె యందు ప్రతిష్ఠితమైనందున అమ్మవారు ప్రతిష్ఠత అంటే చక్కగా జగత్తులో ఉండిపోయిందన్నమాట. ఉండిపోవడానికి సంస్కృతంలో స్థా అనాలి. బాగా ఉండిపోవడాన్ని ఉండిపోవడంగా చెప్పకుంటే ఉండిపోవడం ఏమిటి అని అనుమానం రావచ్చు. ఈ ప్రయోగము కొన్ని ప్రాంతాల్లో ఉంది, వినండి. కాదు చదవండి. విజయనగర ప్రాంతంలో వెళ్ళిపోయి వచ్చాడు అంటారు. న్యాయానికి సరళంగా వెళ్ళి వచ్చాడు అంటే చాలు. కానీ ఈ వెళ్ళిపోయొచ్చాడు అనే ప్రయోగము తెలుగులో డాక్టరేట్ తీసుకొని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా
రీడర్లుగా ప్రొఫెసర్లుగా పనిచేసేవారు కూడా వాళ్ళు విజయనగర ప్రాంతం వారు అయితే అంటారు. నేను స్వయంగా విన్నాను కాబట్టి చెప్తున్నారు. ఇలా అనడం, వెళ్ళి రావడం అనే విషయాలను మరింత బలపరిచినట్లు ఖాయంగా చెప్పడానికేమో మరి. అలాగే ప్రస్తుతం ఉండిపోవడం ప్రయోగం కూడా 2 సార్లు ఉండిపోవడం అని చెప్పడానికి సంస్కృతంలో స్థా అనాలి. ఇలా స్థా అని 2 సార్లు అనడం కష్టం కాబట్టి తిష్ట అన్నారేమో. తిష్టలోని స్థా ఉంటే దీనికి ముందు ఇంకా ఉపసర్గ ఉండడం దీని అర్థాన్ని మరింత బలపరుస్తుంది. పూర్వం రోజుల్లో సంస్కృతంలో అందరూ బాగా మాట్లాడే భాష కానీ పుస్తకంలో వ్రాయడానికి సంస్కరింపబడింది కాబట్టి సంస్కృతం అయ్యింది. సృష్టి అయినప్పుడు కానప్పుడు కూడా తన ధర్మాన్ని కలిగి ఉండడం అమ్మవారి ప్రతిష్టకు చిహ్నము. శం అంటే శమము, ఓర్పు ఉంటే ప్రతిష్ట ఉంటుంది. తొందరపడితే ఉండదు. అయితే తొందరపడకుండా ఉండటానికి బాగా సాధన చెయ్యాలి. ఈ సాధన చాలా కష్టం అని చెప్పేవాడు ముందుకు వెళ్ళలేడు. శమం ఉంటే ప్రతిష్టత ఉంటుంది అని సాధించి రుజువు చేసేవాడు ప్రతిష్టావన్ భవతి అంటే ప్రతిష్ఠావంతుడవుతాడు. సర్వజగత్తుకు అధిష్టానమై సర్వము తన యందు ప్రతిష్ఠితమైనది అని ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. సర్వజగత్తో అధిష్టాన తత్వత్ ప్రతిష్ఠితస్యం విశ్వమితి ప్రతిష్ఠత విశ్వస్వ జగతః ప్రతిష్ఠత ఇతి శ్రుతే ఉక్తాంచ బ్రహ్మగీతాయాం ప్రతిష్ఠ సర్వవాస్తునాం ప్రజేష పరమేశ్వరి ఇతి షోడాక్షరం ఛందో ప్రతిష్ఠత జలతత్వ నిష్ఠా కళా విశేషోపి ప్రతిష్ఠత తలక్షణం చ శవగమే శివరాగాను రక్తాత్మ స్థాప్యతే పౌరుషే యమాన ప్రతిష్ఠా కలజ్ఞాయ ఇది ప్రతిష్ఠా స్థానమాత్రకే గౌరవే ఏకనిష్పత్తి చతురక్షర పద్యాయో ఇది విశ్వ ఆత్ర పద్య శబ్దో పదం పరో వ్యాఖ్యానం ఇది నిర్ణిత్యం చండభాస్కరో అస్మహాతి. ప్రతిష్ఠ సర్వజగతులకు అధిష్టానభూతురాలు, సకల జగతులకు అధిష్టానము ఆధారము. ఈమె యందు విశ్వమంతయు ఉనికి కలిగి ఉండి 14 అక్షరముల గల ప్రతిష్ఠా ఛంద స్వరూపురాలు, జలతత్వమందలి ప్రతిష్ఠా కళా స్వరూపురాలు. ఈమె సకల జగతులకు అధిష్టానము. ఈమె యందు విశ్వమంతయు ఉనికి కలిగి ఉన్నది. 14 అక్షరముల గల ప్రతిష్ఠా ఛంద స్వరూపురాలు, జలతత్వమందలి ప్రతిష్ఠిత కళా స్వరూపురాలు. ఈమె సకల జగతులకు అధిష్టానము ఆధారమైందని అర్థము. వేదమునందు సర్వ విశ్వమునకు ఆధారభూతురాలు అని గలదు. బ్రహ్మగీతలో ప్రజ్ఞాస్వరూపురాలకు ఈ పరమేశ్వరి ప్రతిష్ఠ చందారూపురాలు లేదా జలతత్వమందలి కళా విశేష స్వరూపురాలు. జలకళకు ప్రతిష్ఠ అని పేరు కలదు. దీని లక్షణము శైవగమములో శివుని అనురాగంచే అనురాగమును పొందిన తన ఆత్మను ఏ దేవి పురుషతత్వం ముందుంచునో ఆ దేవి ప్రతిష్ఠ కళ అని చెప్పబడుచున్నది. శివుని అష్టమూర్తులకు పురుషతత్వములని పేరు. వానిలో జలమందుంచిన పార్వతి యొక్క ఆత్మకు ప్రతిష్ఠ అని పేరు. పురుషతత్వమగు ప్రదేశమునందు అని అర్థం. విశ్వనిఘంటులో ప్రతిష్ఠా శబ్దమునకు ప్రదేశము, గౌరవము, యాగము చేయుట, 4 అక్షరముల గల పాదము అను అర్థములు గలవు. ఈ నిఘంటువులోని పద్యశబ్దమునకు పాదమర్థమని భాస్కరరాయలు చందో భాస్కరములో నిర్ణయించారు. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. శ్రీమాత్రే నమః.